మేము గౌరవమని ఎవరు ఉన్నాము? నా పేరు మనం మాట్లాడుతుంది మనం అదే మన వాళ్ళు ఉన్నారు కడపలో ఉన్నారు కొంతమంది అదే మాట్లాడాలి మాట్లాడు. మనము కాని గుర్తుకు పెట్టించాలి మన వాళ్ళందరినీ. అదే పేరుస్తాం మాట్లాడదాం మీ దగ్గరికి వరకొని డబ్బులు అంటే మనము తరఫున మనం మాట్లాడలేము. ఫ్యాన్ గుర్తుకు ఓటేయాలని చెప్పి స్వయంగా మన అవుతా ఉంది. ఈ ప్రాంతం అంతా ప్రజలకు చూడండి, పందులు ఎట్లా ఉన్నాయి, ఇప్పుడు ఎట్లా ఉంది. మొన్న ఎవరో మన జిల్లా కలెక్టర్ గారు మొన్న ఈ మధ్య కామెంట్ చేశారంట కమిషనర్ గారితో, 21వ తేదీ జూన్ ఇంకా బాగా చేయవే, అక్కడే యోగా చేద్దామని చెప్పి జూన్ 21వ తేదీ యోగా కార్యక్రమాన్ని ఒక్కొక్కరు చేయాలని చెప్పి కలెక్టర్ గారు మాట్లాడినారంటే ఎంత బ్రహ్మాండంగా అది తయారైందో ఒక్కసారి మీరందరూ కూడా చూడాలా. ఇది ప్రజలకు చెప్పాలా, ప్రజలకు తెలియజేయాలా. ఆ బ్రిడ్జి మీద పోయే ప్రతి వ్యక్తి కూడా ఈరోజు మనం చేసిన కార్యక్రమాన్ని ప్రశంసిస్తున్నాడంటే అభివృద్ధికి ఎంత ప్రాధాన్యత ఇస్తామో. నాకు ఒకటే చెప్తున్నా, నాకు కానీ ఆమెకు కానీ వేరే పనులు ఏమీ లేవు. నిరంతరం కడపలో ఉన్నంతసేపు ఈ కార్యక్రమాలు చేసి కడప నగరాన్ని ఒక మంచి నగరంగా, సుందర నగరంగా, అభివృద్ధి చెందిన నగరంగా, ఒక స్వచ్ఛ కడపగా తయారు చేయాలనే సంకల్పం కోసం మాత్రమే మేము పనిచేస్తూ ఉన్నాం. ఈ జిల్లాలో జిల్లా పార్టీ అధ్యక్షునిగా పార్టీ బలోపేతం కావాలా, 10కి 10 స్థానాలు భవిష్యత్తులో గెలిచే విధంగా పార్టీ కోసం నేను పనిచేస్తానని చెప్పి మనం తెలియజేసుకుంటున్నా. మన నగరాన్ని పరిశుభ్రంగా ఉంచుకోగలము అన్న ఉద్దేశంతో వారంలో 2 రోజులు మన కడప స్వచ్ఛ కడప అనే కార్యక్రమాన్ని మన ఎమ్మెల్యే శ్రీమతి రెడ్డప్ప గారి మాధవి గారు మన ముందుకు తీసుకొచ్చారు. స్వచ్ఛత పరిశుభ్రత అనే ముఖ్య నినాదంతో ముందుకు సాగుతూ ప్రతి డివిజన్లో పర్యటిస్తూ ప్రజలతో మాట్లాడుతూ వారికి గల సమస్యలను అక్కడే తెలుసుకుని సంబంధిత అధికారులకు అప్పటికప్పుడు పరిష్కరించే విధంగా ఆదేశాలు జారీ చేస్తూ చర్యలు తీసుకుంటున్నారు. తన దృష్టికి వచ్చిన మురుగు కాలువల సమస్యలు, మంచినీటి సమస్యలు, విద్యుత్ సమస్యలు వంటి తాత్కాలిక సమస్యలకు వెంటనే పరిష్కరిస్తూ రోడ్ల విస్తరణ, పెన్షన్లు, అర్హులకు ఇండ్లు వంటి దీర్ఘకాలిక సమస్యలను నోట్ చేసుకుని వాటికి పరిష్కారం చూపే విధంగా ప్రజలకు మంది మహిళలు వచ్చి ఇంతవరకు చేశారు, మా కొంచెం కూడా చేయండి అని చెప్పి అడుగుతూ ఉన్నారు. ఆ కొంచెం కూడా చేయండి, దాన్ని కూడా మొన్ననే అధికారులతో మాట్లాడి శాంక్షన్ చేయించి అది కూడా క్లీన్ చేయమని చెప్పినాం. మరి ఈరోజు దోమలు, పందులు డివిజన్ల పర్యటనల చిత్ర మన కడప స్వచ్ఛ కడప జై జన్మభూమి. లో ల్యాండ్ ఇష్యూ, రెండోది సెంట్రల్ జైలు దగ్గర కూడా ఒక ల్యాండ్ ఇష్యూ. మొన్ననే మహానాడులో మీటింగ్ జరిగినప్పుడు నారా లోకేష్ గారు అన్నారు, మంగళగిరిలో 50-60 సంవత్సరాల నుంచి భూములు అంటే ఇండ్లు కట్టుకొని నివాసం ఉంటారు, వాళ్లకు నివాస పత్రాలు లేవు, చట్టబద్ధత లేదు అని చెప్పి పెద్ద ఎత్తున మన మంగళగిరి అనే హౌసింగ్ కార్యక్రమాన్ని కూడా ఆయన చేపట్టాడు. దానికి అనుగుణంగా కడపలో కూడా 50-60 సంవత్సరాల నుంచి ఉన్నారు సెంట్రల్ జైలు దగ్గర కానీ మాసాపేట దగ్గర కానీ. అవి 2 కూడా రెగ్యులరైజ్ చేసే కార్యక్రమాన్ని కూడా తొందరలో చేస్తాం. అది చట్టపరంగా కొంత టైం తీసుకుంటుంది. అది అయినా ఆ కార్యక్రమాన్ని తప్పకుండా పూర్తి చేస్తాం. అక్కడ నివాసం ఉంటున్న వాళ్ళందరికీ పట్టాలు ఇప్పించి పర్మనెంట్గా చట్టబద్ధత ఈ గవర్నమెంట్లో కల్పిస్తామని చెప్పి మీ ద్వారా ప్రజలకు తెలియాలని చెప్పి చెప్తా ఉన్నాం. ఇకపోతే పార్టీకి కష్టపడిన వాళ్ళందరి పేర్లు కూడా మనం నామినేటెడ్ పోస్టులకు పార్టీకి పంపించున్నాం. ఇప్పటికే 3-4 సార్లు పంపించున్నాం. మొన్న వారం కిందట మహానాడు మీటింగ్ జరిగింది. మీటింగ్ జరిగినప్పుడు కూడా నేను అందరి ముందరనే లోకేష్ గారిని అడిగా, మా జిల్లాలో 7 సీట్లు గెలిచాం, మరి దానికి ప్రపోర్షనేట్గా మా వాళ్ళకి నామినేటెడ్ పదవులు ఇవ్వడం లేదు, అన్యాయం జరుగుతుందని చెప్పినాం. నిన్న నేను ప్రొద్దుటూరు జమ్మలు కూడా పోయినప్పుడు కూడా
అక్కడ కూడా మినీ మహానాడులో అదే విషయం ప్రస్తావించా, మా జిల్లాకు ప్రాధాన్యత ఇవ్వాలా అని చెప్పి. ఆ విషయానికి సాక్ష్యం కూడా గోవర్ధన్ రెడ్డి ఉన్నాడు మీటింగ్లో, ఆయన ఉన్నాడు, మన బీదా రవిచంద్ర గారు కూడా ఉన్నారు. అందరి ముందర అడిగేశాను నేను. ఆయన ఇమ్మీడియట్గా పాలిట్ బ్యూరో మీటింగ్లో కూడా ఇట్లా కడప అధ్యక్షుడి నుంచి రిప్రజెంటేషన్ వచ్చిందని చెప్పి చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో నేరుగా పెట్టడం కూడా జరిగింది. తొందరలో నామినేటెడ్ పోస్టుల విషయంలో కూడా కష్టపడిన కార్యకర్తలకు తప్పకుండా న్యాయం చేసేదానికి అన్ని రకాలుగా కూడా మనం ప్రయత్నం చేస్తాం, కృషి చేస్తాం. ఎట్టి పరిస్థితుల్లో ఎవరికి కూడా అన్యాయం జరగదని చెప్పి దానికోసం పోరాడతామని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తూ ఉండా. మరి ఈరోజు ఈ మహానాడు కార్యక్రమం ఇదొక ప్రత్యేకమైన మహానాడు. ఎందుకంటే 3 రోజుల పాటు ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారు, అదేవిధంగా రాష్ట్రం నుంచి 134 మంది శాసనసభ్యులు, ఇన్ఛార్జీలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, క్యాబినెట్ హోదా కలిసిన చైర్మన్లు, అదేవిధంగా ప్రతి నియోజకవర్గం నుంచి కూడా పార్టీ ప్రతినిధులు అందరూ కూడా కడపకు వస్తూ ఉంటారు. ఇదొక గొప్ప కార్యక్రమం. వాళ్ళకి వసతి ఏర్పాట్లు ఇవన్నీ కూడా చాలా ప్రయాసతో కూడుకున్నదైనా మనం వాళ్ళందరినీ గౌరవించాలా. మన జిల్లాకు వచ్చినప్పుడు వాళ్ళందరినీ గౌరవించాలా, వాళ్ళకి అన్ని సౌకర్యాలు కల్పించాలా. అందుకే ఆ వసతి ఏర్పాట్లు కూడా రాజంపేట, రాయచోటి, ప్రొద్దుటూరు, జమ్మలమడుగు, వేంపల్లి, పులివెందల ఎక్కడెక్కడ ఉన్నాయో కడప నగరమే కాకుండా అన్ని చోట్ల కూడా దొరికినట్లు ఏర్పాటు చేశాం. మీరందరూ కూడా మన ఎవరైతే మన యూనిట్ ఇన్ఛార్జీలు, మన ముఖ్యమైన నాయకులు ఉన్నారో మీరందరికీ కూడా నేను 23 కానీ 24వ తేదీ కానీ ముఖ్యమైన పిలిచి బాధ్యతలు అప్పచెప్తా. జన సమీకరణ కూడా 3 డివిజన్లకు ఒక వ్యక్తిని అప్పచెప్తాను. వాళ్ళందరూ ఆ 3 డివిజన్ల పరిధిలో ఎంతమంది వస్తున్నారు, ఏమి, ఇవన్నీ కూడా విత్ ఫొటోస్తో సహా మనం ఈ కార్యక్రమం చేసినట్లు పార్టీకి కూడా తెలియాలి. ఆ 15 మంది బాధ్యత తీసుకోవాలా. అదేవిధంగా మిగిలిన ఒక 15 మందిని ఇప్పటికే చాలామంది నిన్న మొన్న కూడా వసతి ఏర్పాట్ల మీద తిరిగినారు. మరి నగర సుందరీకరణ మీద శివారెడ్డి ఆయనతో ఉన్న మిగతా బృందం వాళ్ళు కూడా కడప నగరాన్నంతా సుందరీకరణ బాధ్యత తీసుకున్నాడు. మరి ఈ విధంగా మీరందరూ చేస్తున్నందుకు, ఈ వసతి ఏర్పాట్లలో మీరందరూ తిరిగి ఇవన్నీ చేసేందుకు మీకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ ఉండా. ఈ కార్యక్రమాన్ని పార్టీలో ఉన్న ముఖ్య నాయకులు ఒక బాధ్యతగా తీసుకొని ఖచ్చితంగా ఇవన్నీ కూడా చేసి కడపలో ఇంత బాగా జరిగిందని చెప్పి ముఖ్యమంత్రి గారికి మన సత్తా చూపిస్తే తప్పకుండా అభివృద్ధితో పాటు సంక్షేమంతో పాటు పార్టీ పదవులు కూడా ఖచ్చితంగా వచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు గోవర్ధన్ రెడ్డి అన్న 30-40 సంవత్సరాల నుంచి ఉన్నాడు, హరిప్రసాద్ ఉన్నాడు. మరి వాళ్ళకందరికీ కూడా డైరెక్ట్గా చెప్పినా నేను సార్కి ఇట్లా సీనియర్లకు ఇవ్వాలని. ఆయన కూడా మొన్న ఎన్నికల్లో పనిచేస్తే కాదమ్మా, గత 5 సంవత్సరాలు, అంతకుముందు 10 సంవత్సరాలు పనిచేసిన సీనియారిటీ ప్రకారం నేను పదవులు ఇచ్చుకుంటూ వస్తా అని చెప్పినాడు. సంతోషం సార్, అదే లైనే తీసుకోండి అని చెప్పినాం. ఎందుకంటే ముందు నుంచి పనిచేసిన వాళ్ళకి అన్యాయం జరగకూడదు. ఇప్పుడు వచ్చిన వాళ్ళు చేయాలంటే కూడా ఆయనకు సమాధానం చెప్పుకునేదానికి ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి సీనియారిటీ బేసిస్లో తప్పకుండా ప్రతి ఒక్కరికి పదవులు వస్తాయి, గౌరవం వస్తుంది. వాళ్ళ బాధ్యత మేము తీసుకొని మహానాడు తర్వాత మళ్ళీ ఒక లిస్టు తీసుకొని పోయి ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెట్టి ఇవన్నీ చేసేదానికి తప్పకుండా కృషి చేస్తాం. మరి ఈ మహానాడును విజయవంతం చేయాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ మనస్ఫూర్తిగా, మరి ఇప్పుడు కొన్ని నగర అభివృద్ధి మీద కొన్ని తీర్మానాలు ఉన్నాయి. ఆ తీర్మానాల మీద ముఖ్యమైన వాళ్ళందరూ కూడా ప్రతిపాదించి బలపరచవలసిందిగా కోరుతూ మీకు అందరికీ కూడా ధన్యవాదాలు, శుభాకాంక్షలు. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, నారా లోకేష్ గారి నాయకత్వం. ఎక్కడ మీరా అడిగిపోతారా? మాకు ఈ తీర్మానాలు ఉన్నాయి. వీళ్ళందరూ కూడా పార్టీల్లో ఉంటారు, పార్టీని వెన్నుపోటు పొడుస్తూ ఉంటారు. ఎంతమంది టికెట్ ఆశించినా టికెట్ వచ్చేది ఒకరికే, ఎంతమంది పోటీ చేసినా గెలిచేది ఒకరే. టికెట్లు అనేది అందరూ ఆశిస్తూ ఉంటారు. నేను కూడా 2 సార్లు 2019-24లో లోక్సభ టికెట్లు త్యాగం చేసిన. మరి నాకు టికెట్ రానంత మాత్రాన నేను ఇంకో పార్టీకి ఓటేయమని చెప్పలే. ఆ పెద్ద మనిషి చూశారు కదా మీరు, ఫ్యాన్ గుర్తుకు ఓటేయమని
ప్రత్యక్షంగా ప్రచారం చేసినాడు. మరి ఇటువంటి వ్యక్తులను మన జోనల్ ఇన్ఛార్జు, మన పార్టీ సీనియర్ నాయకుడు, అదేవిధంగా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి గారి దృష్టికి తీసుకొచ్చాం. మరి ఆయన పక్షాలను చేస్తారా, మరి ఏం చేస్తారో ముఖ్యమంత్రి గారి దృష్టికి, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారి దృష్టికి తీసుకుపోయి ఇటువంటి దుష్ట శక్తుల మీద చర్యలు తీసుకోమని చెప్పి డైరెక్ట్గా కోరుతా ఉంటా. ఇప్పుడు పల్లెకి రావాలి మరి. డబ్బులు ఏముంది, డబ్బులు కానీ మనం చెప్పడానికి కదా, వాళ్ళందరికీ చెప్తామని. చెట్టు నువ్వు వస్తావా మరి? ఎక్కడున్నా ఇప్పుడు? నేను బయట కాదు, ఇప్పుడు నేను ఆలోచనలో కాదు ఉందా? కడపలు రాలేదా? కడపకి నీ ముందు సొంతంగా లక్ష్యం కదా, ఎన్ని చూసుకోవద్దు పెట్టలేదు. కొంచెం చెప్పు, నువ్వే లేదు, నువ్వు వచ్చి మాట్లాడతానంటే నువ్వు ఇట్లా ఆఫీస్ చూసినా వాళ్ళు ప్రధాని మీకు 2 రోజులు ఇస్తారు. ప్రధాని ఓటర్లు ఎక్కితే కోర్టు 2 రోజులు అయ్యి వాళ్ళు ఓటర్లు మంత్రులు అంతా ఉంటారు కదా, మంత్రులందరికీ చెప్తే శ్రీనివాస రెడ్డి గెలుస్తాడు. నాకు తెలిసినంతలో 100% జరుగుతున్నాడు. ఎవరో లక్ష్మణయ్య డబ్బిచ్చి అందరూ పడ్డారు ఏమంటున్నాడు. ఇవన్నీ చూస్తూ ఉంటాం. రాజకీయాలు ఇట్లాంటి అన్నీ అధిగమించుకొని నగరం కోసం, కడప కోసం ముందుకు పోవడమే ధ్యేయం. ఇట్లాంటి దుష్టశక్తులు ఎన్నో చూసినా, ఊహ తెలిసినప్పటి నుంచి రాజకీయాలు చేసినోని, ఎలక్షన్లు చేసినోని నేను. ఇట్లా విలువిద్యలన్నీ ఇట్లాంటివన్నీ మనకు చెప్తే లెక్క పెడతామా? ప్రతిపక్షం విషయానికి వస్తూ ఉండా. కడప కార్పొరేషన్ 9 సంవత్సరాల నుంచి ఒక వ్యక్తి మేయర్, ఒక వ్యక్తి ఎమ్మెల్యే, కరటక దమనకులు ఇద్దరు. ఏమంటారు వాళ్ళిద్దరిని? కరటక దమనకులు. ఒకరి తమ్ముడేమో ఇంటి మీదకి వస్తా, నీ ఇంటి మీదకి వస్తా, ఒరే శ్రీనివాసరెడ్డి ద్వారకానగర్కి వస్తా అని ఒకడు మాట్లాడినాడు. ఇంకొక వ్యక్తి ఒక మహిళకు కుర్చీ వేయలే, మహిళని చూడకుండా ఒక సునకానందాన్ని పొందినాడు కార్పొరేషన్ మీటింగ్లో కుర్చీ వేయకుండా. మరి వాళ్ళిద్దరి పరిస్థితి ఏందో ఈరోజు. దొరికినాడు దొంగ, దొంగతనం చేసినాడు. దొంగతనానికి ఈరోజు శిక్ష అనుభవిస్తూ ఉన్నాడు. మేయర్గా తొలగింపు తాకీదు అందుకున్నాడు. రేపు మళ్ళా కోర్టు కేసు వేసినాడు. రేపు బేస్తవారం పొద్దున్నే ఉంది. ఏమి కోర్టులో ఆయనకి స్టే రాదు. అంత పెద్ద తప్పు చేసినాడు. కేవలం 35 లక్షలు మాత్రమే అని మాట్లాడతాడు. అంటే దొరికింది 35, దొరకని అవినీతి ఎంత ఉందో చూడాలా. అందుకే చెప్తున్నా, ఈ కార్పొరేషన్లో గత 4 సంవత్సరాలు జరిగిన స్టాండింగ్ కమిటీలో జరిగిన ప్రతి అవినీతి చట్ట వ్యతిరేక కార్యక్రమాలన్నిటికీ కూడా ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం వేయమని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతాం. దానికి అనుగుణంగా దాని వెనక ఎంత పెద్దవాళ్ళు ఉన్నా, కార్పొరేటర్లు ఉండొచ్చు, కమిషన్లు కూడా ఉండొచ్చు, ఎవరిని లెక్క పెట్టేది లేదు. అందరి మీద చర్యలు తీసుకోవాల్సిందే. కార్పొరేషన్ స్టాండింగ్ కమిటీ అంటే వాళ్ళ ఇష్టం అనుకుంటాండ్రు, ఇల్లు అనుకుంటాండ్రు. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉండగా అమరావతి రాజధాని కొట్టేసి 3 రాజధానులు అన్నాడు. ఏమంటే నాకు మెజారిటీ ఉందని. మరి మెజారిటీ ఉంటే 3 రాజధానులు ఎందుకు చేయలేకపోయినాడు? ఏ మనిషి అయినా రాజ్యాంగానికి కట్టుబడి ఎన్నికైన తర్వాత చట్టానికి, రాజ్యాంగానికి లోబడి పనిచేయాలి తప్ప మెజారిటీ ఉందని చెప్పి ఏది పడితే అది చేస్తే ఇట్లే ఉంటుంది. అందుకే కార్పొరేషన్లో జరిగిన అవినీతినంతా వెలికి తీసి చట్ట ప్రకారం 100% చర్యలు తీసుకొని తీరుతాం. దీంట్లో వెనకడిగేసే ప్రసక్తే లేదు. నాశనం చేశారు.
విధ్వంసం కడప కార్పొరేషన్ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రాన్ని విధ్వంసం చేసినాడు. మద్యం కుంభకోణాన్ని చూస్తూ ఉంటారు మీరు ఈరోజు. సాక్షాత్తు సీఎం ఆఫీస్లో పనిచేసే ఐఏఎస్ ఆఫీసర్లు కూడా ఈరోజు జైలు పాలైనారంటే ఎంత పెద్ద ఎత్తున అవినీతి చేశారు. ప్రజలు అధికారం ఇస్తే 1 సంవత్సరానికి అని చెప్పి మీకు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి ఈ విషయాన్ని. ఇంత పెద్ద అవినీతి చేశారు. నేను అందుకే ఎవరైతే రేపు సంవత్సరంలో జరగబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీ చేయదలుచుకున్నారో, ఇన్ఛార్జీలు అనే వాళ్ళు కానీ పోటీ చేయాలనుకున్నారో వాళ్ళందరూ నిరంతరం డివిజన్లలో పనిచేసి సర్వేలు పర్ఫెక్ట్గా వస్తేనే పార్టీ వాళ్ళకు టికెట్లు కేటాయిస్తారు. మేమేదో ఇన్ఛార్జ్ అయిపోయినాం, మాకు టికెట్ అయిపోయింది అనుకుంటే పార్టీ అట్లాంటివన్నీ పూర్తి స్థాయిలో సర్వేలు వెరిఫై చేయించి నేను చెప్పినా, ఎమ్మెల్యే చెప్పినా, ఎవరు చెప్పినా చంద్రబాబు నాయుడు టికెట్లు అడ్డప్పుగా ఇవ్వడు. అందుకే నిరంతరం మీరు డివిజన్లో పనిచేయాలా, తిరగాల. ఎట్లయితే గత 6 నెలలు ఎన్నికల ముందు 8 నెలలు తిరిగి ప్రతి ఇంటికి తిరిగి ఎమ్మెల్యే కానీ మనమందరం కానీ ఈ విజయం సాధించినాము, అదేవిధంగా ప్రతి కార్పొరేటర్గా పోటీ చేయదలుచుకున్న వ్యక్తి నిరంతరం ప్రజల్లో ఉండాల, తిరగాల. అప్పుడే ప్రజల్లో ఒక గుర్తింపు వస్తుంది, ఒక గౌరవం వస్తుంది. రెండవ విషయంలో అక్కడ ఉన్న కార్పొరేటర్ అవినీతిని ఎండగట్టాల. వాళ్ళతో కాంప్రమైజ్ అయ్యి వాళ్ళతో ఎక్కడ పెట్టుకుంటామని కూర్చుంటే ముందుకు పోయే ప్రసక్తే లేదు. ఆ విధంగా అయితే మనం ఈరోజు గెలిచిండలేము. అంజద్ బాషా చేసిన అవినీతి చెప్పినాం, కార్పొరేటర్ను మేయర్ చేసిన అవినీతిని ఈరోజు డైరెక్ట్గా ప్రత్యక్ష పోరాటం చేసినాం కాబట్టి ఈరోజు ప్రజల్లో విశ్వాసం ఉంది. లేదంటే ఎవరు నమ్ముతారు మనల్ని? అందుకే మిమ్మల్ని అందరినీ కోరుతూ ఉంటా, రేపు కార్పొరేషన్ ఎలక్షన్లు 50కి 50 గెలవాలంటే ఎవరికైతే సర్వేలో బాగా వస్తుందో వాళ్ళందరికీ పార్టీ టికెట్ కేటాయిస్తుంది. దానికి అబ్జర్వర్లు వస్తారు, ఇక్కడే ఉన్నారు మన సీనియర్ జోనల్ ఇన్ఛార్జ్, ఆయనే రేపు ఆయనతో పాటు టీమ్స్ వస్తాయి. వాళ్ళందరూ కలిసి సర్వే రిపోర్ట్లు తీసుకొని దాని ప్రకారం టికెట్ ఇస్తారు. అందుకు నిత్యం ప్రజల్లో ఉండాలా, ప్రతిపక్షం చేసిన అరాచకాన్ని ఎండగట్టాలని చెప్పి ప్రతి ఒక్కరిని నేను కోరుతూ ఉంటా. కడపలో 2 ఎప్పటి నుంచో క్రానిక్ ఇష్యూస్ ఉన్నాయి. ఇందాక మన ఎమ్మెల్యే గారు ఐటీ పార్క్, రిమ్స్ హాస్పిటల్ పరిసరాల్లో 10 ఎకరాలు ఐటీ పార్కుకి కేటాయించి భవిష్యత్తులో యువతకంతా కూడా ఒక ఐటీ రంగంలో ఏదేదో ఊర్లకు పోయి ఎక్కడెక్కడో ఉద్యోగాలు చేసి ఇబ్బంది పడేదానికంటే ఇక్కడే ఎక్కడి నుంచైనా ఈరోజు ఇంటర్నెట్ ఉంది, ఎక్కడి నుంచైనా పనిచేయచ్చు. ఐటీ పార్కు 10 ఎకరాల స్థలం కానీ, P4 బిల్డింగ్ ఒకటి కలెక్టర్ ఆఫీస్ పక్కన నిన్ననే మన గౌరవ ఇన్ఛార్జ్ మంత్రి గారు వచ్చినప్పుడు ఎమ్మెల్యే గారు, కలెక్టర్ గారు అందరూ కలిసి స్టార్టప్ ఒక కంపెనీని 10 కోట్ల రూపాయలతో ఆ బిల్డింగ్ను కూడా కేటాయించడం. యువతంతా కూడా భవిష్యత్తులో అందరికీ కూడా ఒక భవిష్యత్తు దృష్టిని ఇచ్చేదానికి ఆ 2 కూడా భవిష్యత్తులో ఉపయోగపడతాయి. అదేవిధంగా రోడ్లు, డ్రైనేజ్లకు నిధుల కోసం ప్రయత్నం చేస్తున్నాం. కడప నగరంలో చాలా చోట్ల రోడ్లు, డ్రైనేజ్ వ్యవస్థ ఇంకా డిమాండ్ ఉంది. మాకైతే చూస్తున్నాం రోజు గ్రీవెన్సుల్లో మాకు రోడ్డు లేదు, డ్రైన్ లేదండి. సాధ్యమైనంత నిధులు తీసుకొని వచ్చి అవన్నీ కూడా రాబోయే రోజుల్లో పర్మనెంట్ పక్కా రోడ్లు, డ్రైన్స్ నిర్మాణానికి కూడా కృషి చేస్తూ ఉంటాం. ఇందాక మన ముఖ్య అతిథి గారు సోదరులు బీదా రవిచంద్ర గారు ఒక మాట అన్నాడు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెడిపోయిన కడపనంతా పక్షాలను చేయమని చెప్పి మన ఎమ్మెల్యే గారికి చెప్పాడండి. మరి అటువంటి పక్షాలను ఆయన చేస్తున్నాడా లేదో ఆయన దృష్టికి కొన్ని ఇష్యూస్ తేవాలని చెప్పి మీ అందరికీ కూడా ఒక ఆడియో వినాలని చెప్పి నేను చెప్తా ఉన్నా. దయచేసి ఆడియోని రిలీజ్ చేయండి అమ్మా. 60 కోట్లు, 22 డ్రైన్లు, ఆర్థిక కష్టాలు, రాష్ట్రంలో పాత పోయిన ఆయన ఖజానా ఖాళీ చేసిపోయినాడు, ఎన్నో రకాల ఇబ్బందులు. ఒకవైపు కమిట్ అయిన ఎన్నికల్లో ప్రామిస్ చేసిన సూపర్ 6 పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు
ఇన్ని చేయాలంటే నిధులు కావాలా. ఈ డ్రైన్స్, 2 బ్రిడ్జిలు ఎన్నికల్లో ప్రామిస్, దానికోసం ముఖ్యమంత్రి గారి దగ్గరికి పోతే 2 సార్లు నిధులు లేవని చెప్పి అప్రూవ్ చేయలే. నేను అడిగాను, ఈ 2 బ్రిడ్జిలు డ్రైన్లు కట్టకుంటే ఎన్నికల్లో కడపలో తిరగలేం సార్, వాళ్ళకు ప్రామిస్ చేశాం, దీంట్లో రాజీ పడే ప్రసక్తే లేదు, మీరు ఎట్టి పరిస్థితులు అప్రూవ్ చేయాలని చెప్పి అడిగినాం. 4 నెలల కాలం దానికోసం తిరిగి జీవో తీసుకొచ్చినాం. ఈరోజు టెండర్లు పిలిచాం, డ్రైన్ పనులు కంటిన్యూ అవుతున్నాయి, బ్రిడ్జిలు కూడా టెండర్లు అయిపోయినాయి. తొందరలో దాని డిజైనింగ్లో లేట్ ఉంది, అది అయిపోతానే ఆ బ్రిడ్జిలు కూడా స్టార్ట్ చేస్తే కడపకు రవీంద్రనగర్కు మధ్యలో కనెక్షన్స్ బ్రహ్మాండంగా ఏర్పడతాయి, ప్రజలకు అందరికీ సౌకర్యం వస్తుంది. నేను అడుగుతున్నా, 20 సంవత్సరాలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎవరైనా దాన్ని పూర్తి చేయాలని ఆలోచించారా అని చెప్పి నేను అడుగుతా ఉండా. నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నా, రాబోయే 6 నెలల కాలంలో ఆ బ్రిడ్జిలు 2 ఖచ్చితంగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తెస్తాం. వాళ్ళ వైఫల్యాలను ప్రజలకు మీరందరూ కూడా మీరు చేయలేకపోయిన పనులన్నీ కూడా ఈ ప్రభుత్వంలో మేము చేస్తున్నామని చెప్పి ధైర్యంగా మీరు చెప్పాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుతా ఉంటా. బుగ్గవంకను చూశారు, ఎప్పుడైనా దాన్ని క్లీన్ చేయాలని ఆలోచన చేశారు ఎవరైనా? గతంలో 2014 నుంచి 19 మధ్యలో నేను క్లీన్ చేయాలని ప్రయత్నం చేస్తే ప్రతిపక్షాలు ఏదో దాంట్లో అవినీతి ఉందని చెప్పి ఏదేదో మాట్లాడి దాన్ని జరగకుండా చేశారు. మన పార్టీలోని కొంతమంది స్వార్థపూరిత శక్తులు కూడా ఎక్కడో నాకు మైలేజ్ వస్తుందని చెప్పి దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశాను. ఈరోజు చెప్తున్నా, ఏ శక్తి వచ్చి విమర్శించినా మంచి పనులు చేసే దాంట్లో వెనక్కిపోయే ప్రసక్తే ఉండదని చెప్పి చేస్తూ ఉన్నాం. ఎవడే మాట్లాడినా సాక్షి పేపర్ చూస్తూ ఉన్నాం, సాక్షి రాస్తూ ఉంది, ఈరోజు రాస్తూ ఉంది సీసీ కెమెరాల గురించి. ఎస్, సీసీ కెమెరాలు డొనేషన్ అడుగుతున్నాం, ప్రజలను అడుగుతున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండే వంశీధర్ రెడ్డి, ఏం వంశీ ఇంటి పేరు, వల్లూరు వంశీధర్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉంటాడు. ఆయన 5 లక్షల రూపాయలు సీసీ కెమెరాలకు డొనేషన్ ఇచ్చినాడు. ఈ విషయం రాసుకోమని సాక్షి వారికి, వాళ్ళ పార్టీ వాళ్ళే కదా, వాళ్ళనేమన్నా మేము బెదిరించినామా, కొట్టామా, తన్నామా? వాళ్ళు వాలంటరీగా వచ్చి కొంతమంది డాక్టర్లు, డ్వాక్రా మహిళలు కూడా సీసీ కెమెరాలకు డొనేషన్ ఇస్తామని మాట్లాడుతూ ఉంటే సిగ్గు లేకుండా సాక్షి తప్పుడు రాతలు రాస్తారు. ఈరోజు రాశారు, నేను ఎమ్మెల్యే మహానాడు పెట్టి చందాలు వసూలు చేస్తున్నామంట. ఎవరి దగ్గరైనా నా జీవితంలో 11 సంవత్సరాలు చూస్తున్నారు, ₹1 ఎవరి దగ్గరైనా డబ్బు తీసుకున్నట్టు నిరూపిస్తే నేను సాధించుకుంటా, ఆమె రాజీనామా చేసి వెళ్ళిపోతాను. తప్పుడు రాసలు రాసే సాక్షిని లెక్క పెడతామా? అభివృద్ధి కార్యక్రమాల విషయంలో ఎవ్వడు ఎన్ని విమర్శలు చేసినా కడపను అభివృద్ధి చేసేదానికి వెనకడుగేసే ప్రసక్తే లేదు. దానికి ప్రజల సహకారం తీసుకుంటాం, ప్రభుత్వ సహకారం తీసుకుంటాం, ప్రైవేటు వ్యక్తుల సహకారం కూడా తీసుకుంటాం. నా సొంత డబ్బులు వెచ్చించేదానికి కూడా వెనక్కి పోనని చెప్పి తెలియజేస్తూ ఉంటా. ఆ రోజు 50 లక్షల రూపాయలు సీసీ కెమెరాలకు నా సొంత డబ్బులు వ్యయం చేసినప్పుడు సాక్షి రాసిందా? రాయలే. ఈరోజు రాస్తుంది. ఇట్లా మాటలన్నీ లెక్క పెట్టుకుంటామా? బుగ్గవంకలో పోయి సాక్షిని కూర్చొని అక్కడ పేపర్లన్నీ క్లీన్గా ఉంది ప్లాట్ఫామ్, ఆడబెట్టి కాల్చుకోమని చెప్పండి వాళ్ళ ఎన్ని. ఈ సృష్టి పుట్టినప్పటి నుంచి నాకు తెలిసి ఆ బుగ్గవంకని ఎవడు క్లీన్ చేయలే. చూడండి ముందు ఎట్లా ఉంది, ఇప్పుడు ఎట్లా ఉంది. ఒక్కసారి బుగ్గవంకని చూసి మీరందరూ కూడా ఒక్కసారి ఆలోచించాలి. దీనివల్ల నక్కాష్ కాదు, అల్మాస్పేటలో కింద కొంత లెంగ్త్ మనం శాంక్షన్ చేయలేకనే నా ఆలోచనను, నా సంకల్పాన్ని నేను మన ఎమ్మెల్యే గారి మాధవి గారికి ఎప్పుడు చెప్తా ఉంటా. క్లీన్ కడపగా తయారు చేయాలా, ఒక అభివృద్ధి చెందిన కడపగా తయారు చేయాలా. ఈ 5 సంవత్సరాల్లో నువ్వు చేసినావు ఈ పనులని చెప్పి ఒక మార్క్ వేయించుకునే విధంగా నువ్వు నిరంతరం పనిచేయాలని చెప్పి నేను చెప్తా ఉన్నాను. దాంట్లో భాగంగా స్వచ్ఛ కడప కార్యక్రమాన్ని ఒకటి డిజైన్ చేశాను. ఆ స్వచ్ఛ కడపలో
వారానికి 2 రోజులు పొద్దున 6 నుంచి 9 గంటల వరకు ఒక్కొక్క డివిజన్ తిరిగి అక్కడ ముఖ్యంగా పేరుకుపోయిన చెత్తను, డ్రైనేజ్ వ్యవస్థను బాగు చేయాలా, అక్కడ చిన్న చిన్న సమస్యలు ఉంటాయి, ఎలక్ట్రికల్ ట్రాన్స్ఫార్మర్లు, కరెంటు పోల్లు, ఇవన్నీ కూడా ఎన్నో రకాల చిన్న చిన్న సమస్యలు, ఆర్థికేతర సమస్యలు, ఇవన్నీ కూడా సాల్వ్ చేసేదానికి వారానికి 2 రోజులు తిరుగుతున్నాం. అప్పుడప్పుడు ఒక్కొక్క వారంలో 1 రోజు మిస్ అయినా 1 రోజు ఖచ్చితంగా తిరుగుతున్నాం. ఈ డిసెంబర్ లోపల 50 డివిజన్లు పూర్తి చేసి రేపు మార్చి నాటికి లోకల్ బాడీ ఎన్నికల్లో కడప నగరాన్ని మనము స్వచ్ఛ కడపగా తయారు చేసినామని చెప్పి మనం ప్రజల్లోకి పోవాలా. 50కి 50 కార్పొరేటర్లు మనం గెలవాలని చెప్పి తెలియజేస్తూ ఉంటాం. కూడా మినీ మహానాడు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఉంటా. అందరూ బాగున్నారా? 1 సంవత్సరం ఎన్నికలైన తర్వాత మళ్ళీ ఒక మంచి మీటింగ్ పెట్టుకుంటున్నాం ఈరోజు. ఈ మీటింగ్కు ఒక ప్రత్యేకత ఉంది. ప్రతి సంవత్సరం కూడా తెలుగుదేశం పార్టీ కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారి జయంతి సందర్భంగా మినీ మహానాడు నియోజకవర్గ స్థాయిలో, జిల్లా స్థాయిలో మహానాడు పెట్టుకోవడం, అదేవిధంగా రాష్ట్రంలో ఎక్కడ జరిగితే అక్కడ మహానాడుకు ప్రతినిధులంతా హాజరు కావడం ఒక ఆనవాయితీగా జరుగుతుంది. కానీ ఈ సంవత్సరం 43 సంవత్సరాల తర్వాత కడప నగరంలో, కడప జిల్లాలో మహానాడు జరుగుతుందనే విషయం మామూలు విషయం కాదు. అది కడప ప్రజలకు, రాయలసీమ ప్రాంత ప్రజలకు ఇచ్చిన గౌరవం చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు. ఎందుకంటే 52 సీట్లలో రాయలసీమలో 45 సీట్లు తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం గెలుచుకునేది. కడప జిల్లాలో 25 సంవత్సరాల తర్వాత 10 సీట్లలో 7 సీట్లు గెలిచాం మనం. అందుకే ఈ మహానాడు కడపలో జరపాలా, కడప జిల్లాలో జరపాలా, కడప ప్రజలకు గౌరవం ఇవ్వాలా, ఒక గుర్తింపు ఇవ్వాలా. మేమున్నాము, తెలుగుదేశం పార్టీ ఉంది, చంద్రబాబు నాయుడు గారు ఈ జిల్లాకు అండగా ఉన్నారు, ఒక యువ నాయకత్వం, నారా లోకేష్ గారి నాయకత్వం కడపకు ప్రత్యేకంగా ఒక ధైర్యాన్ని, భరోసా ఇచ్చేదానికి ఈ మహానాడును కడప జిల్లాలో నిర్వహిస్తున్నామనే విషయాన్ని మనమందరం కూడా ఒక అదృష్టంగా భావించాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటా ఉండా. జనవరిలో జరిగిన పాలిట్ బ్యూరో సమావేశంలో కడపలో జరపాలనా, అనంతపురంలో జరపాలనా అనే విషయం చర్చకు వచ్చినప్పుడు కడపలో జరుపుదాం సార్ అని చెప్పిన. అన్ని ఏర్పాట్లు చేస్తాం, ధైర్యంగా చేస్తాం, బ్రహ్మాండంగా కార్యక్రమం చేస్తాం. నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్ అనే రీతిలో మహానాడు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం అనే విషయాన్ని మీకు అందరికీ కూడా తెలియజేస్తున్నా. మంచి సైటు, 35 కిలోమీటర్ల రింగ్ రోడ్డు, ట్రాఫిక్ జామ్లు ఎక్కడా ఉండవు, బ్రహ్మాండమైన భోజన సదుపాయాలు. మహానాడు అంటేనే ఒక పండుగ, పండుగ అంటేనే మంచి భోజన కార్యక్రమం. సంస్థాగతంగా పార్టీ నిర్మాణం మీద, అదేవిధంగా రాష్ట్ర అభివృద్ధి మీద 2 రోజులు పూర్తి స్థాయి చర్చలు ఉంటాయి. 3వ రోజు భారీ బహిరంగ సభ. ఆ బహిరంగ సభకు కడప కాన్స్టిట్యున్సీ నుంచి ఎమ్మెల్యే గారు ఇంతదాకా చెప్పినారో లేదో నాకు తెలియదు, కానీ 50,000 మంది ఆ మహానాడు హాజరు కావాలా. ప్రతి డివిజన్ నుంచి కూడా 700 నుంచి 1000 మంది హాజరు కావాలా. కడప కనపడాల ఆ మహానాడులో. పచ్చ టోపీలు, కడప నగరం అంతా సుందరీకరణ, ఎక్కడ చూసినా పసుపయం చేస్తున్నాం కడప నగరాన్ని అంతా కూడా. ఎక్కడ స్థలం దొరికితే అక్కడ ఫ్లెక్సీలు పెట్టి, జెండాలు కట్టి, తోరణాలు కట్టి అత్యంత వైభవంగా రాష్ట్రమంతా కడపను చూసే విధంగా, రాష్ట్రం చూసి కడపలో ఇంత బాగా ఉందా తెలుగుదేశం పార్టీ అని బెంగళూరులో ఉన్నాడో, తాడేపల్లిలో ఉన్నాడో, ఎడపల్పాయలో ఉంటాడో ఆ రోజు నాకు తెలియదు, కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆ పచ్చదనాన్ని చూడాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉండా. అంత అద్భుతంగా అది జరగాలి. ఆ కార్యక్రమం మళ్ళీ ఇంకా 10 ఏళ్ళకి వస్తుందో 15 ఏళ్ళకి వస్తుందో ఈ అవకాశం నాకు తెలియదు, కానీ ఈసారి మాత్రం 43 సంవత్సరాల తర్వాత ఆ మహానాడు ఘనంగా జరపాలని చెప్పి మమ్మల్ని అందరినీ కోరుతా ఉండా.
అదే 43 సంవత్సరాల తర్వాత కడప జిల్లాలో జిల్లా పార్టీ ఆఫీసు స్థలం కూడా 2 ఎకరాల స్థలంలో నిర్మించబోతున్నాం. 43 సంవత్సరాల నుంచి మనకు పార్టీ ఆఫీస్ లేదు కడపలో. ఆ ఆఫీసును కూడా ఇప్పుడు తాత్కాలికంగా నిర్మించాం. పర్మనెంట్ ఆఫీస్ కూడా 2 ఎకరాల్లో నిర్మిస్తూ ఉన్నాం. అది కూడా ఒక మంచి కార్యక్రమంగా ఒక ప్రతి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుడు జిల్లా నుంచి ఎవడు వచ్చినా కూడా అక్కడ సేద తీరేదానికో, వాళ్ళ బాధ చెప్పుకునేదానికో, వాళ్ళు కలిసేదానికో అదొక పెద్ద నిలయంగా తయారు చేయాలని ఆ స్థలం కూడా మన ముఖ్యమంత్రి గారు కడపలో కేటాయించిన విషయాన్ని కూడా మీ దృష్టికి తెస్తూ ఉంటా. సంవత్సరం కిందట ఎన్నికలు చూసాం. బ్రహ్మాండంగా కష్టపడ్డారు, కసిగా పనిచేశారు. మరి 20 సంవత్సరాల తర్వాత తెలుగుదేశం పార్టీని ఎమ్మెల్యేగా కడప నియోజకవర్గానికి మీరు గెలిపించినందుకు మిమ్మల్ని అందరినీ మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉంటా. అదే సమయంలో నగరాన్ని ఒక అభివృద్ధి చేయాలని సీనియర్ నాయకులు కానీ అన్ని వేళల మన కార్యకర్తల కోసం అందుబాటులో ఉన్నాం. వాళ్ళకు సపోర్ట్ చేస్తూ, వాళ్ళ ఆర్థిక స్థితిగతులకు సపోర్ట్ చేస్తూ, వాళ్ళ రక్షణకు సపోర్ట్ చేస్తూ మనం ముందుకెళ్తున్నాం. మనమందరము కలిసి కడప అభివృద్ధి కోసము కట్టుబడి ఉన్నాం. మనందరికీ తెలిసి ఇక్కడున్న వాళ్ళకి మనము కడప కోసం ప్రతి ఒక్కరు వారంలో 2 రోజులు నియోజకవర్గంలో తిరుగుతూ ఉన్నాం. ఎక్కడ రాష్ట్రంలో ఇది జరగట్లేదు, ఒక్క కడప నియోజకవర్గంలోనే జరుగుతూ ఉంది. మన కడప స్వచ్ఛ కడప అనే ప్రోగ్రాం. మోడీ గారు స్వచ్ఛ భారత్ కంటే ముందే, నారా చంద్రబాబు నాయుడు గారి స్వచ్ఛ ఆంధ్ర కంటే ముందే కడపలో మన స్వచ్ఛ కడప మొదలైందని గర్వంగా తెలియజేస్తున్నాం. దీనికంతటికి కారణం ఎవరంటే ఇక్కడున్న ప్రతి ఒక్క వ్యక్తి దానికి కారణం. మీ అందరి సపోర్ట్తోనే ఈరోజు మనము నియోజకవర్గంలో తలెత్తుకొని నిర్భయంగా తిరుగుతున్నాం. ప్రజల సమస్యలు ఏమొచ్చినా మనం ఫేస్ చేస్తున్నాం, వాటిని తీర్చడానికి ముందుకెళ్తున్నాం. ఎప్పుడన్నా కడప నియోజకవర్గంలో ఇక్కడ గెలిచిన ఎమ్మెల్యే వీధులంట కాలనీలంట తిరిగిన సందర్భం ఎక్కడుందో మీరే గమనించాలా, మీరే ఆలోచించాలా. ఏ రోజన్నా ఇక్కడ గెలిచిన ఎమ్మెల్యే డివిజన్లో తిరగడం జరిగిందా? ఏ ఎమ్మెల్యే అయినా ఇక్కడున్న మురుగునీటి వ్యవస్థను బాగు చేయాలా, ఇక్కడున్న పరిసరాలను బాగు చేయాలా, మన కడపను బాగు చేసుకోవాలని చెప్పేసి ఒక్కొక్కరు మాట్లాడతారు. మేము 10 ఏళ్ల నుంచి ఉన్నాం, మేము జిల్లా పరిషత్ చైర్మన్గా పనిచేసినాం, మేము 10 ఏళ్ళు ఎమ్మెల్యేగా ఉన్నాం, మేము 10 ఏళ్ళు మేయర్గా ఉన్నాం. దేనికున్నారు? దొబ్బుగా తిని దాచుకోవడానికి ఉన్నారు. వాళ్ళ ఆస్తులు పెంచుకున్నారు. కానీ కడపకి ఏమన్నా లాభం వచ్చిందా వీళ్ళ వల్ల? గట్టిగా చేతులు పైకెత్తి ఊపాలా? లేదు అనేది. మన వాయిస్ ఎంత పైకి వెళ్తేనే వాళ్ళ వాయిస్ అంత అధపాతాలకు వెళ్తుంది. లేదు. ఈరోజు మనము పొద్దున్నే 6 గంటలకు బయలుదేరి వెళ్తుంటే జస్ట్ గ్రూప్లో మెసేజ్ పెడుతుంటే మన నాయకులు, మన పిల్లోళ్ళు, మన యువత మాతో పాటి 5 గంటలకు లేచి వాళ్ళ సందుల్లో, వాళ్ళ డివిజన్స్లో, వాళ్ళ వీధుల్లో ఉన్న సమస్యలు తెలియజేసుకుంటా, పరిష్కరించుకుంటా ప్రజలకు సేవ చేస్తున్నారు. ఇది కొత్త శకం అంటే, కొత్త సాంప్రదాయానికి నాంది అంటే ఇదే. ఇంకా మున్ముందు ఇంకా పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలతో ముందుకెళ్తాము. ఇంకా మీరు ఎవరన్నా వెనక ఉంటే వాళ్ళందరూ కూడా యాక్టివ్ అయి ముందుకు రావాల్సిన అవసరం ఉంది. కడపలో మళ్ళీ తెలుగుదేశం పార్టీ తప్ప ఇంకొక పార్టీ గెలవనీయకుండా మనము బలోపేతం అవ్వాల్సిన అవసరం ఉంది. మనం తెలుగుదేశం పార్టీ అని గర్వంగా తల ఎత్తుకొని మనము మన మీద మనం నమ్మకం పెట్టుకొని, మన నాయకత్వం మీద నమ్మకం పెట్టుకొని మనము బతకాల్సిన అవసరం ఉంది. చాలా మంది ఇప్పుడు గెలిచినాక ఆ పార్టీ వాళ్ళు, ఈ పార్టీ వాళ్ళు కండువాలు మార్చుకొని వస్తున్నారు. రాని ప్రజాసేవలో ముందుకు పోతున్నాం కాబట్టి ప్రజాసేవకు సంబంధించిన, ప్రజల సమస్యలకు సంబంధించిన సమస్యల్లో మనం వాళ్ళకు కూడా సాయం చేద్దాం. ఇక్కడ మనం గెలిచామంటే ప్రజల కోసం గెలిచాము, పార్టీల కోసం గెలవలేదు. అలాగనే మనమందరం కలిసి తెలుగుదేశం అని గొప్పగా చాటుకొని తెలుగుదేశం యొక్క గౌరవాన్ని ముందుకు తీసుకుపోతూ ఈ కడప నియోజకవర్గంలోని ప్రజలకు సాయం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా సవినయంగా మీకు అందరికీ మనవి చేసుకుంటున్నాను. అంతనే కాకుండా
మనకు కడప నియోజకవర్గానికి ఉన్న మొత్తం ఎక్కువ బలం ఏంటంటే మన జిల్లా పార్టీ అధ్యక్షులు పోలిట్ బ్యూరో మెంబర్ శ్రీనివాస్ రెడ్డి అన్న. ఆయన మనకు చాలా సపోర్ట్ చేస్తూ మన వెనక ఉంటూ మనకు గైడ్ చేస్తూ మనం ఏ విధంగా పోవాలని మనందరికీ దిశానిర్దేశం చేసుకుంటూ ముందుకు పోతూ ఉంటారు. ఆయన ఆలోచనకి ఫలితమే ఈరోజు భూకంప కాలువ కన్నీ విని ఎరగని చరిత్రలో ఎరగని విధంగా ఈరోజు భూకంప కాలువని క్లీన్ చేసి ప్రజల ముందు తీసుకొచ్చినామంటే అది శ్రీనివాస్ రెడ్డి అన్న యొక్క ఆయన మనసులో పుట్టిన కోరిక, ఆయన యొక్క ఆలోచన. ఎవరు ఏమి మాట్లాడినా, ఎవరు ఏమి రాసుకున్నా కడప అభివృద్ధిలో డెఫినెట్గా పెద్దలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆలోచనల ప్రకారము, తెలుగుదేశం పార్టీ ఆశయాల ప్రకారము, ఇక్కడ జిల్లా ప్రెసిడెంట్ గారి ఆశయాల ప్రకారము, మీ అందరి యొక్క ఆశయాల ప్రకారం పనిచేయడం జరుగుతుంది. అందులో ఏ విధమైన డౌట్ పడాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్క కార్యకర్త, ప్రతి ఒక్క కుటుంబ సభ్యులు ఏ నిమిషమైనా వాళ్ళకి సమస్య వస్తే, మీరు ద్వారకా నగర్కి వస్తే, ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్కి వస్తే ఒక ఎమ్మెల్యే కాదు, ఇద్దరు దొరుకుతారు మీకు సహాయం చేయడానికి, వాసన్న మాధవమ్మ. దాంతో పాటు ప్రజా సమస్యలు సాల్వ్ చేయడంలో ఎప్పటికప్పుడు మన డివిజన్ ఇన్ఛార్జ్ని ఇన్వాల్వ్ చేసి వాళ్ళ త్రూ ఈ యొక్క సమస్యల పరిష్కార దిశగా ముందుకెళ్తున్నాము. చక్కగా మనము ప్రతి ఒక్కరి దగ్గరికి మనం రీచ్ అవ్వాలా, ప్రతి ఒక్క ప్రజల దగ్గరికి, ప్రతి ఒక్క పౌరుడి దగ్గరికి రీచ్ అవ్వాలని చెప్పేసి డివిజన్ ఇన్ఛార్జీలు కూడా అంతే ఉత్సాహంగా ఈరోజు కాలనీలలో తిరుగుతున్నారు, డివిజన్లలో తిరుగుతూ ఉన్నారు. బూత్ ఇన్ఛార్జీలు కూడా వాళ్ళకంటే ఉత్సాహంగా తిరుగుతూ ఉన్నారు. ఇదంతా ఎందుకు వచ్చిందంటే మనం ఇక్కడము పంతం బట్టి గెలిచాం కాబట్టి మన యువత ఇంత ఉత్సాహంగా ప్రజల మధ్యకి పోతూ ఉన్నారు. ఎక్కడి పోయినా చెప్తా ఉన్నారు, ఎప్పుడు కావాలంటే అప్పుడు కార్యకర్తలు అందుబాటులో ఉండారా, బూత్ ఇన్ఛార్జీలు అందుబాటులో ఉన్నారు, డివిజన్ ఇన్ఛార్జీలు అందుబాటులో ఉన్నారు. మాకు సమస్యలు రాగానే వెంటనే మా సమస్యలను సంబంధిత వ్యక్తుల దగ్గర తీసుకుపోయి పరిష్కార దిశగా పనిచేస్తున్నారు. అలాగనే కడప నియోజకవర్గంలో డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ కూడా అంతే ముందుకు పోతున్నాయి సీరియస్గా. మనం అందరం కలిసి ఒక ప్రామిస్ చేసినాం. ఏం చేశాం? షామిరియా బ్రిడ్జ్, లా కాలేజ్ బ్రిడ్జ్ కట్టి తీరుతామన్నాం. రేపు మనందరి యొక్క ఆశయానికి అనుగుణంగా షామిరియా బ్రిడ్జ్, లా కాలేజ్ బ్రిడ్జ్ కడుతున్నాము. గత పాలకులు పదే పదే టెంకాయలు కొట్టారు కానీ ఆశయ సాధన లేదు. మొత్తం అక్రమము, కాంట్రాక్టులతో డీలింగ్స్ కుదరక ఆ బ్రిడ్జ్లు అలానే వదిలేశారు. ఈరోజు మనకు పెద్దలు శ్రీనివాస్ రెడ్డి అన్న ఉండడం వల్ల ఆ బ్రిడ్జ్లు క్యాన్సిల్ అయిపోయినా కూడా వాటిని మళ్ళా సాధించుకొని వచ్చి మన ప్రజలకి ఈ బ్రిడ్జ్లు కట్టి ఇస్తున్నారు. మన ప్రజల సేవలో వాసన్న కూడా అంతే ఎక్కువ నిమగ్నమైనారని సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. లాస్ట్గా మీ అందరికీ తెలుసు, మీ అందరికంటే చిన్నామని నేను, మీ అందరి సలహాలతోనే పని చేయగలుగుతాను, మీ అందరి సపోర్ట్తోనే పని చేయగలుగుతాను. కాబట్టి ఎప్పుడు నాకు ఏ అవసరం వచ్చినా మీ అందరూ నాకు అందుబాటులో ఉంటారని చెప్పేసి మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. ప్రజల సమస్యల పరిష్కార దిశలో మీ అందరూ లేకుండా నేను ఏ పని చేయలేనని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటున్నాను. దాంతో పాటే పార్టీ ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుడికి ఆర్థికంగా, న్యాయపరంగా, సామాజిక పరంగా అండగా ఉంటుందని మరొకసారి తెలియజేసుకుంటూ ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చిన పెద్దలు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. జై తెలుగుదేశం. థ్యాంక్ యూ వెరీ మచ్. విజయం సాధించి సంవత్సరం తర్వాత మనం అందరం ఇక్కడ కలుసుకుంటున్నాం విజయోత్సవంతో. ఈరోజు కడప నియోజకవర్గం మినీ మహానాడు కార్యక్రమాన్ని పురస్కరించుకొని ముఖ్య అతిథిగా ఇచ్చేసిన రెడ్డప్ప గారి శ్రీనివాస్ రెడ్డి గారికి, పోలిట్ బ్యూరో మెంబరు, కడప పార్లమెంట్ ప్రెసిడెంట్ గారికి, అలాగనే జాతీయ ప్రధాన కార్యదర్శి ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర గారికి, అలాగనే
రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఎన్ గోవర్ధన్ రెడ్డి గారికి, ఎస్ గోవర్ధన్ రెడ్డి గారికి, అలాగనే కార్యనిర్వాహక కార్యదర్శి బాలిశెట్టి హరిప్రసాద్ రెడ్డి గారికి, రాష్ట్ర కార్యదర్శి దుర్గా ప్రసాద్ గారికి, రామప్రసాద్ రెడ్డి మరి నువ్వు ఇంటి కొట్టాలి కదా. అలాగనే తెలుగుదేశం పార్టీ కడప నియోజకవర్గ అబ్జర్వర్ పత్తిపాటి కుసుమ్ కుమార్ గారికి, వేదిక మీద ఉన్న పెద్దలకందరికీ దుర్గాప్రసాద్ గారు చెప్పినా కదా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, కడప నియోజకవర్గ ప్రతి ఒక్క కార్యకర్త తరపు నుంచి ఈ సమావేశానికి వచ్చిన పెద్దలకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు అనేక సమస్యలు, కష్టాలు, నష్టాలు, బెదిరింపులు, బ్లాక్మెయిలింగ్లు, ఎక్స్టార్షన్స్, అవమానాలు, అవహేళనలు మనము ఈ యొక్క ఎలక్షన్స్ పోకముందు అనుభవించినాము. అందులో నుంచే మన కసి మొదలైంది. కరెక్టా కాదా? దాదాపు 20 సంవత్సరాల నుంచి కొంతమంది కబంధ హస్తాలలో ఈ యొక్క కడప నియోజకవర్గం హస్తగతమయ్యి ఏ తెలుగుదేశం పార్టీ కార్యకర్త వచ్చినా వాళ్ళ మీద కేసులు పెట్టి, కేసులు బనాయించి, వాళ్ళని వేధింపులు గురి చేసి, వాళ్ళను నష్టాలకు, కష్టాలకి, ఎంతో అవమానాలకి గురి చేసి ఈరోజు వాళ్ళందరూ తెరమరుగైనారు. దీనికి కారణం ఏంటంటే మనమందరం తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులమందరం ఏకతాటిగా ఈ పోరాటం చేసినాం కాబట్టి మనకి ఇది సాధ్యమైంది. ఇదే ఐకమత్యం, ఇదే ఏకాగ్రత, ఇదే ప్రజలకు సేవ చేయాలనే భావనతో మనం ముందు రాబోయే అన్ని సంవత్సరాలు మనం గెలుపొందాలా, అదే ఒక నిదానంతో ఈరోజు కడప నియోజకవర్గంలోని ప్రతి ఒక్క కుటుంబ సభ్యుడు ముందుకెళ్తాడని నేను సంపూర్ణంగా విశ్వసిస్తా ఉన్నాను. మన ఎలక్షన్స్ లో మనతో పాటు మన మధ్య ఉన్న ఒకరిద్దరు కుతంత్రులు కూడా మనకు ద్రోహం చేసినారని మనందరికీ తెలుసు. మనకు అండువా కప్పుకున్నారు. రాత్రిపూటపై ఆ పార్టీ వాళ్ళతో, ఎమ్మెల్యేలు, ఇప్పుడు ఎక్స్-ఎమ్మెల్యేలతో, ఆ పార్టీ నాయకులతో అండర్ గ్రౌండ్ అగ్రిమెంట్స్ చేసుకొని మనకు ఓటేయకుండా ఆ పార్టీకి ఓటేయమని చెప్పిన పెద్ద మనుషులు కూడా మన మధ్య తిరిగినారు. వాళ్ళని కూడా దాటుకొని మనం ముందుకు వచ్చాము. వాళ్ళ ప్రలోభాలకి గురి కాకుండా ఇక్కడున్న ప్రతి ఒక్క వ్యక్తి ఈ తెలుగుదేశం పార్టీ కడప నియోజకవర్గంలో గెలిచారంటే కారణము ఇలాంటి ద్రోహుల మాట వినకుండా ముందుకు వచ్చారు కాబట్టే మనం ఇక్కడ గెలవగలిగినాము. ఈరోజు మళ్ళా తెలుగుదేశం పార్టీ కండువా కప్పుకొని మళ్ళా తిరగడం మొదలు పెట్టారు. ఆ రోజు ఫ్యాన్కు ఓటేయమన్నారు, ఈ రోజు మళ్ళీ మేము తెలుగుదేశం పార్టీలో ఉన్నామని మళ్ళా మన మధ్యన దూరడానికి మొదలు పెడతారు. అట్లాంటి ఒక్కరిని కూడా లోపలికి రానియకుండా ఆపాల్సిన అవసరము, ఆవశ్యకత ఈ కడప నియోజకవర్గంలో ఎంతగానో ఉంది. ఇలాంటి ఒక్క ఊసర వెళ్ళి చాలు మన నియోజకవర్గాన్ని నాశనం చేయడానికి, మళ్ళా మనల్ని అధోగతి పాలు చేయడానికి. ఈరోజు కొత్త రక్తం ఉరకలేస్తా ఉంది. మొత్తం యువకులని ముందుకు తీసుకుపోయి కొత్త శకానికి నాంది పలకాల్సిన అవసరం ఎంతగానో ఉంది. అలాగనే పెద్దలు, సీనియర్ నాయకులు వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్ ని, వాళ్ళ యొక్క అనుభవాన్ని ముందుకు తీసుకెళ్లి వాళ్ళని కలుపుకొని వాళ్ళ సలహాలతో ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఎవరు ఏ సహాయం కోసం వచ్చినా మనము మన పార్టీ ఆఫీస్ గౌరవనీయులు సోదరిమణి కడప ఎమ్మెల్యే విప్పు శ్రీమతి మాధవరెడ్డి గారికి, గౌరవనీయులు సోదరులు కడప పార్లమెంటు అధ్యక్షులు డైనమిక్ లీడర్ శ్రీనివాసరెడ్డి గారికి, అదేవిధంగా ఈ కడప నియోజకవర్గం ఇన్ఛార్జి పత్తిపాటి కుసుమకుమార్ గారికి, గోవర్ధన్ రెడ్డి గారికి, సోదరుడు ప్రసాద్ గారికి అందరికీ కూడా
పేరు పేరున నా హృదయపూర్వక వందనాలు. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా ప్రతి పేరు పేరున నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈరోజు చాలా మాట్లాడాల్సి ఉంది. వాస్తవంగా ఏమైతే కార్యకర్తల ఆవేదన నాకు తెలుసు. కార్యకర్తలు పనిచేసినోడు బయట ఉంటే పని చేయకుండా ద్రోహం చేసిన లోపల ఉన్నారు. అది ఎందుకు జరుగుతుందో నాకు తెలుసు. ముఖ్యంగా మేము ఎప్పుడైనా, ఎందుకంటే ఎయిర్పోర్ట్ పోతా ఉంటాం, మేము ఎయిర్పోర్ట్కి పోతే మమ్మల్ని కూడా లోపలికి పోవాలంటే ఆయన కొంచెము లేట్గా పంపిస్తారు. కొంతమంది పార్టీకి వ్యతిరేకం చేసిన ప్రతి కార్యకర్తకు తెలుసు, వాళ్ళైతే ముందు కూర్చొని మాట్లాడుతూ ఉంటారు. నేను చాలా మార్లు ఎమ్మెల్యే గారు కూడా చెప్పాను. ఎందుకంటే శ్రీనివాసరెడ్డి గారికి కొంచెం మొహమాటం ఉంటుంది. ఎమ్మెల్యే గారికి ఖచ్చితంగా పార్టీకి పనిచేసే వాళ్ళకు న్యాయం చేయాలి, పార్టీకి ద్రోహం చేసే వాళ్ళు శిక్షించాలని ఆమె పట్టుదలతో పనిచేస్తుంది. కాబట్టి ఆమెతో చాలా మాటలు మాట్లాడా. మేడం ఇది ఏంది మేడం, మేము బయట ఉంటే వాళ్ళ లోపల ఉన్నారు, లోపల కూడా అందరికన్నా ముందు ఏంటి మేడం అంటే ఆమె కూడా పరిస్థితి ఆమె కూడా తెలుసు. కాబట్టి ఆమె కూడా కొన్ని చెప్తా ఉంది. కానీ అయితే ఎప్పుడు జరుగుతుందో మాకు తెలుసు. నిన్న మొన్న మహానాడు ఎవరంటే రావాల్సింది కార్యకర్తలు, పార్టీకి పనిచేసేవాళ్ళు. మీరు పార్టీకి పనిచేయాల, రాజీనామా చేసి వేరే పార్టీ పోటీ ఎవరికి అభ్యంతరం లే. పార్టీలో ఉంటూ ఎమ్మెల్యేలు మంత్రుల దగ్గర కూర్చొని ఏదో నేనే పార్టీలో ముఖ్యమైన నాయకుడు అని చెప్పి పోజు కొడితే ఇది ఎంత ఘోరంగా ఉంటుందో ఒకసారి ఆలోచించాలా. దీని మీద ఇప్పుడే పాపం నీట్గా ఫోటోలతో సహా అన్ని చెప్పడం కూడా జరిగింది. బీదా రవిచంద్ర గారు ఉంటే నేను కూడా చెప్పింటూ, అయ్యా ఇదేమిటయ్యా అన్యాయము, ఏమని మీరు సందేశం ఇస్తున్నారు, పార్టీకి వ్యతిరేకం చేసేవాళ్ళు మీరు లైక్ చేస్తే పార్టీలో ఏ విధంగా పనిచేస్తారని అడగాలని నేను ఇక్కడికి వచ్చా. కానీ ఆయన ఏదో అర్జెంట్ పని మీద ఆయన పోవడం కూడా జరిగింది. కాబట్టి ఇప్పటికైనా నేను ఒకటే మేడంను కోరుతున్నా, మీరు మీ పేరునే కడప ప్రజలు మార్చేశారు. ఈ దినము కడప రెడ్డమ్మ అని మీకు పేరు పెట్టారు. అంటే అంత ధైర్యశాలి, పట్టుదల, ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు. కాబట్టి మీరు తప్పకుండా కార్యకర్తల మనోభావాలు కూడా గమనించి అందరికీ న్యాయం చేయాలా, ఎవరైతే పార్టీకి ద్రోహం చేసారో శిక్షించాలని చెప్పి మన ఇప్పుడు మేడ పరిశీలకురాలు కూడా ఉంది. మీరు కూడా దీని మీద కూడా కొంచెం ఇది చేయడమా, లేకపోతే కార్యకర్తల్లో కొంచెం మనోభావాలు దెబ్బతింటాయి. కాబట్టి ఈరోజు నిజంగా మనం మహానాడు మేము తెలంగాణలో అన్ని జిల్లాల్లో కూడా తిరిగాం. ఆ రోజుల్లో లారీల్లో పోతున్నాం, ట్రాక్టర్లో పోతున్నాం. కానీ ఈ రాష్ట్రంలో ఇంతవరకు కడప జిల్లాలో ఒక్కసారి కూడా జరగలేదు. అయితే శ్రీనివాసరెడ్డి గారు ఆయన కడపలో పెట్టాలి, కడపలో జరపాలనే పట్టుదలతో చంద్రబాబు నాయుడు గారిని, అదేవిధంగా నారా లోకేష్ను ఒప్పించి జిల్లా కమిటీ వాళ్ళందరితో కూడా ఒప్పించి కడపలో పెట్టడం నిజంగా హర్షించదగ్గ విషయం. ఇది మనకు గొప్ప అవకాశం. మనం అందరినీ కూడా కలవడానికి కానీ మాట్లాడడానికి కానీ ఇక్కడి నుంచి కడప జిల్లాకు ఏదో ఒక మంచి పని జరుగుతుందనే ఒక నమ్మకం నాకైతే ఉంది. తప్పకుండా శ్రీనివాసరెడ్డి గారు అనుకుంటే తప్పకుండా కడప జిల్లాకు ఏదో ఒకటి, ఒక ప్రాజెక్ట్ కానీ ఏదో ఒకటి రావాలని చెప్పి ఈ సభాముఖంగా ఆయన కోరుకుంటున్నా. అదేవిధంగా చాలామంది పదవులు రాలే. ఆ పదవుల రాళ్ళలో మేము కూడా దాదాపు 40 నుంచి పనిచేస్తున్నాం. గతంలో రాజశేఖర్తో పోరాటం చేశాం, జగన్మోహన్ రెడ్డి అయితే తిట్టాం, పోలీసు వాళ్ళని తిట్టాం. కానీ తప్పకుండా అందరికీ న్యాయం జరుగుతుంది. కొన్ని పద్ధతుల ప్రకారం చేస్తారు. కాబట్టి తప్పకుండా శ్రీనివాసరెడ్డి గారు మొన్ననే లోకేష్తో కానీ చంద్రబాబు నాయుడుతో మాట్లాడారు. తప్పకుండా మేడము శ్రీనివాస్ అనుకుంటే కడప నగరానికి మంచి పదవులు వస్తాయి, జిల్లా కూడా మంచి పదవులు వస్తాయి. మీరు ఎవరు కూడా బాధపడాల్సిన అవసరం లేదు. తప్పకుండా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు మేలు జరుగుతుందనే దాంట్లో ఏమాత్రం కూడా అనుమానం లేదని తెలియజేస్తున్నాం. ఈరోజు నాకు 2 తీర్మానాలు ఇచ్చారు. ఎందుకంటే ఆ బుగ్గొక్క పరిసర ప్రాంతంలోనే నేనుండా. బుగ్గంగా ఇప్పుడే ఏ విధంగా ఉంది, గతంలో ఏ విధంగా ఉంది నాకు బాగా తెలుసు. 2002లో వరదలు వచ్చినప్పుడు మన ప్రియతమ నాయకుడు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు కడపకు వచ్చి కడపలో ప్రతి పేదవాడికి, ఆ ప్రాంతంలో ఉన్న ప్రతి పేదవాడిని కూడా 25 కిలోల బియ్యము డబ్బు ఇవ్వడం కూడా జరిగింది. ఆ రోజుల్లో బుగ్గంగా అంతా చాలా గలీజ్గా ఉండేది. మొన్నటిదాకా 2016లో కూడా మేము ఆ ప్రాంతాన్ని కనీసం కప్పకొట్టాలంటే నీరు చెట్టులో డబ్బులు పెట్టే ఈ వైసీపీ నాయకులు రకరకాలైన అపోహలు, రకరకాలైన ఆరోపణలు చేశారు.
కానీ శ్రీనివాసరెడ్డి ఏమాత్రం కూడా వెనకడుగు లేకుండా ఆయన ఇన్ఛార్జిగా ఉన్నప్పుడు రవీంద్రనగర్కు రోడ్డు కూడా లేదు, రోడ్డు కూడా పోయిన ఆ దినం రాజశేఖర్ చెప్పాడు సుందరీకరణాన్ని. వాళ్ళ అల్లుడు మొత్తం వాళ్ళ బాబర్ని మొత్తం తినేశాడు, క్రీమ్ అంతా తినేశాడు. ఆయన క్రీమ్ తినేసినట్టే వదిలిపెడితే శ్రీనివాసుని గారు తన సొంత డబ్బుతో ఆ దినం రవీంద్రనగర్ ఈ దినం తిరుగుతున్నామంటే ఆయన డబ్బుతోనే రోడ్డు వేయడం జరిగింది. అదేవిధంగా ఈ దినం బుగ్గకు ఆ ప్రాంతం వాళ్లకు 2 హామీలు కూడా ఇవ్వడం జరిగింది. అయ్యా నేను అధికారంలోకి వచ్చిన వెంటనే సుందరీకరణ చేస్తాను, బుగ్గగా రూపురేఖలు మారుస్తాను అని చెప్పి నిజంగా ఆ విధంగానే రూపురేఖలు మార్చి ఈ దినం లైట్లు అయితేనేమి, అదేవిధంగా చుట్టుపక్కల రోడ్లు అయితేనేమి, దీనన్నింటి కూడా ఆయన రీటైలింగ్ వాళ్ళు, ఫిన్సింగ్, వీధి దీపాలు ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి గాను ఆయనకు పార్టీ కడప జిల్లా పార్టీ తరఫున మేడంకు ఆయనకు ఇద్దరికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఇది శాంక్షన్ చేసిన మన గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ధన్యవాదాలు చెప్పి తీర్మానాన్ని ఆమోదించవలసిందిగా హర్షాదాల ద్వారా కోరుతున్నాం. అదేవిధంగా భూగంగ ప్రాంతంలో దాదాపు 30-35 వేల మంది జనాభా ఉన్నారు. ఆ ప్రాంతంలో ఈ రోడ్లు ఏసీ అడ్డం ఆ దినం డిప్యూటీ మేయర్ అంజోద్ బాషా గారు ఆయన ఇష్టం వచ్చినట్టు వాళ్ళకు కావాల్సిన వాళ్లకు లైనింగే మార్చి రూపురేఖలే మార్చి పారేశాడు. అటువంటి పరిస్థితుల్లో వాళ్ళు బయటికి రావాలంటే దాదాపు 200-300 రూపాయలు ఖర్చు పెట్టి కడప చుట్టూ తిరుక్కొని టౌన్లోకి రావాల్సిన పరిస్థితి వస్తూ ఉంది. అటువంటిప్పుడు మన గౌరవనీయులు సోదరి మేడం ఎమ్మెల్యే గారు, అదేవిధంగా శ్రీనివాసరెడ్డి గారు ఆ ప్రాంతం పర్యటించి తప్పకుండా ఈ సింగిల్ లైన్ బ్రిడ్జి పెడతాము, ఎవరైతే నడిచిపోవడానికో చిన్న చిన్న బళ్ళు పోవడానికో ఏర్పాటు చేస్తారని చెప్పి చెప్పడం జరిగింది. దాని ప్రకారం ముఖ్యమంత్రి గారిని ఎన్నోసార్లు కలిసి తప్పకుండా ఇవ్వాలా ఈ ప్రాంత ప్రజలకు నేను ఆ దినం చెప్పాను అని చెప్పి పోరాటం చేసి దాదాపు 20 కోట్లు తెచ్చినందుకు ఆ శ్రీనివాసరెడ్డి గారికి, మాధవరెడ్డి గారికి, అదేవిధంగా ఈ వర్గులు త్యాగం చేసిన నారా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు చేస్తూ తీర్మానం ఆమోదించడం అయింది. అందరూ కూడా హర్షాదాలతో ఆమోదించవలసిందిగా కోరుతున్నాం.